దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయము ధ్యానిస్తున్నాము. ప్రభుకి యూదులకి మధ్య అనేకమైన సంభాషణలు జరుగుతున్నాయి. ఆ సంభాషణలో ప్రభు నిన్నటి దినము యెషయాను గురించి మాట్లాడి ఆయన తన మహిమను చూచినందున మరి అనేక విషయాలు చెప్పినట్లుగా ఆ విషయాలను మనము ధ్యానించాము. 12వ అధ్యాయము 44వ వచనము. అంతటా యేసు బిగ్గరగా ఇట్లనెను, నాయందు విశ్వాసముంచువాడు నాయందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసముంచుచున్నాడు. ఇక్కడ రాయబడిన ఈ సందర్భము ప్రభు మాట్లాడుతున్న మాట చూసినట్లయితే, అంతకు ముందు అక్కడ ఉన్నటువంటి అధికారులు మరి అనేక మంది విశ్వసించారట గాని బాహాటంగా ఒప్పుకోలేదట. మరి యూదా పెద్దలకు భయపడి సమాజంలో నుంచి వెలివేస్తారేమోనని. తర్వాత దాని కొరకు ప్రభు అన్నాడు, వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా ఆక్షేపించారని అక్కడ ప్రభు చెప్పిన తర్వాత ఇక్కడ ప్రభు ఒక బాహాటంగా ఒక డిక్లరేషన్ చేస్తా ఉన్నాడు. ఎలా చెప్తున్నాడంటే బిగ్గరగా, అంటే అధికారము కూడిన స్వరంతో ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలము. ప్రభు చాలా సార్లు దయగల మాటలు, కనికరం కలిగిన మాటలు, ప్రేమ గల మాటలు పలుకుంటూ వచ్చాడు. కానీ ఆయన కొన్ని చోట్ల అధికారము చూపించినట్లుగా మరి మనం చూడగలం. కొన్ని చోట్ల గట్టిగా బిగ్గరగా చెప్పినట్లుగా చూడగలం. ఇప్పుడు ఆయన బిగ్గరగా అంటున్నట్టు, అంటే ఈ సంభాషణ అంతా కొనసాగుతుంది. ఎంతో ప్రభు వారికి అర్థం చేయించాలని ప్రయత్నిస్తున్నాడు. అయినను వారు దానిని గ్రహించని మందమతులుగా ఉన్నారు. ప్రభు ఇక్కడ అంటున్నాడు, అంతట యేసు బిగ్గరగా ఇట్లనెను, హల్లెలూయా, గట్టి స్వరంతో, అంటే అధికారం కలిగిన స్వరంతో వారిని అదిలించాలని మరి ఆ యొక్క స్వరంతో ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మరి అంతవరకు స్మూత్ గా ఆయన మాట్లాడుతూ ఉండవచ్చు, ఆ సంభాషణ కొనసాగించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ప్రభు లోపల కించిత్తు మరి అధికారం అనేది ప్రస్ఫుటం అవుతున్నట్టుగా ఇక్కడ మనము చూడగలము. యేసు బిగ్గరగా ఇట్లనెను కదా. ఆ యొక్క ఆత్మను గురించిన విషయంలో కూడా మరి ఆయన గొప్ప శబ్దంతో పలికినట్లుగా మనము చూడగలము. ప్రభు గట్టి శబ్దంతో మాట్లాడిన సందర్భాలు రెండు మూడే. ఆయన సెలువులో చనిపోయేటప్పుడు 2 సార్లు తండ్రి అని కేక వేశాడు. మరి మరి 2 3 చోట్ల ఆయన బిగ్గరగా గట్టిగా మాట్లాడాడు. ఆ యొక్క దేవాలయంలో ఆ యొక్క మరి రూకలు అమ్ముతున్న వారిని ఆ బల్లలు పడద్రోసి ఆ యొక్క అక్కడ ఏదైతే మరి క్రయ విక్రయాలు చేస్తున్నారో వారందరినీ వెళ్ళగొట్టినప్పుడు కూడా ప్రభు మరి గంభీరమైన ఈ గట్టి స్వరంతో ఆయన మాట్లాడి ఉన్నాడు కదా. ఇట్టి విధంగా ప్రభు మాటలు గట్టిగా అధికారంతో కూడిన మాటల్లో ఆయన యొక్క మరి ప్రస్ఫుటమైన బోధ ఏంటంటే, నాయందు విశ్వాసం ఉంచువాడు నన్ను కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసం ఉంచుచున్నాడు. ప్రభువు అసలు ఎందుకు ఈ లోకానికి వచ్చాడనే దాన్ని మరొకసారి వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. అసలు ప్రభువుని మరి ఈ యొక్క లోకంలోకి తండ్రి పంపించడానికి ఉద్దేశం ఏంటి? యెషయా 61లో రాయబడిన విధంగా మరి అక్కడ మరి ఆయన దేని కొరకు వచ్చాడు అనేది ప్రస్ఫుటంగా అక్కడ రాయబడి ఉన్నది. ఎందుకు వచ్చాడు? తండ్రిని మరి కనపరచాలంటే అసలు ఏ కార్యాలు చేయటానికి వచ్చాడని మనము చూస్తే గనక మరి ఆ గ్రంథకర్త చెప్పినట్లుగా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, కుమారుని అనుగ్రహింప చేశాడు అని 3:16లో యోహాను సువార్తలో రాయబడిన మాట యొక్క నెరవేర్పు మరి యెషయా గ్రంథంలో రాయబడిన ఆ యొక్క వాక్యానికి అది సాదృశ్యం ఉన్నట్లుగా మనము చూడగలము. దేవుడు కుమారుని అనుగ్రహింప చేశాడు, తన్ను తాను కనపరుచుకోవటానికి కుమారుని లోకానికి పంపించాడు. తాను ఏమై ఉన్నాడు, కుమారుడు తనని రిఫ్లెక్ట్ చేస్తున్న వ్యక్తిగా ఉన్నాడు. కుమారుడు ఒక కమిషన్ చేసి పంపించాడు. ఏంటి ఆ కమిషన్ అంటే గనక, మరి దేవుని యొక్క ఆత్మ, యెహోవా ఆత్మ నా మీదకు వచ్చినది,
దీనులకు సువార్త ప్రకటించటానికి, తర్వాత మరి నలిగిన హృదయం గల వారిని దృఢపరచడానికి, చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి, మరి దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చడానికి, మరి వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయటానికి, బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, హారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. తండ్రి నన్ను పంపిన కారణం ఏంటంటే కనుక మరి ఆయన ఆత్మతో నింపబడిన వాడనే ఈ కార్యాలన్నీ చేయటానికి. దేవుడు కనికర సంపన్నుడు, ఆయన ప్రేమమయుడు. ఆ ప్రేమను బయలుపరచటానికి నన్ను ఈ లోకానికి పంపించాడు. మరి నన్ను చూస్తే మరి నాలో ఉన్నటువంటి ప్రేమను, మరి ఏదైతే నేను కనపరుస్తున్నానో నా క్రియలను, మరి వాటిని బట్టైనా మరి మరి తండ్రిని మీరు నమ్మండి అని ఇక్కడ మరి ప్రభు బిగ్గరగా చెప్తున్నాడు. నన్ను నాయందు విశ్వాసముంచువాడు నాయందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసముంచుచున్నాడు. అంతేకాదు, నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు. ప్రభు అసలు పదే పదే నేను తండ్రి పోలిగా, తండ్రి ప్రతి స్వరూపాన్ని నేను, మరి తండ్రి ఎలా ఉన్నాడో నన్ను చూస్తే చాలు, మీరు తండ్రిని చూడక్కర్లేదని అసలు ప్రభు ఎన్నో సార్లు చెప్పినట్లుగా మనము చూడగలము. ప్రభు మరి ఆయన వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చాడు. మరి అక్కడ అద్వితీయ కుమారుని మహిమ, తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి ఇక ప్రభు 9:39 కూడా ఏమంటాడంటే, మరి చూడని వారు చూడాలి, చూచువారు గ్రుడ్డి వారు కావాలనే తీర్పు నిమిత్తం ఈ లోకానికి నేను వచ్చాను. ఎందుకంటే 1:18 రాయబడినట్లుగా, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. మరి ఇక్కడ మరి ఇక్కడ మనం ధ్యానిస్తున్న ఈ మాట చూస్తే, మరి ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు. మరి ప్రభుని మరి చూడాలంటే మన వల్ల ఎలా అవుద్ది? ఆయన ఎక్కడో ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడుకున్నాడు. అసలు ఆయన వైపు చూడటానికి 1000 సూర్యుల తేజం మించి ఉన్నాడు ఆయన. అసలు ఆయన ఎవరు చూడగలరు? ఆయన అక్కడ ఆకాశ మహాకాశాల్లో నివసించే దేవుణ్ణి ఎవరు రీచ్ కాగలరు? అందుకే దేవుడు మానవుని స్వరూపములు, మానవులమైన మనలని మరి ఆయన విమోచించటానికి నరావతారంగా వచ్చాడు. ఆయన ఏమంటున్నాడంటే, నన్ను చూచిన వాడు మరి తండ్రిని చూచినట్లయితే ఇంకా ఆయన ఏం తేడా ఉండడు. మేమిద్దరం ఒకేలాగుంటాం. ఆయన అద్దంలో ఒక ముఖం చూసుకుంటే, ఒకరిని చూచుకుంటే మరి ఎలా కనపడతారో, నన్ను చూస్తే తండ్రిని చూచినట్లేని ఇక్కడ నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు. హల్లెలూయా. పిలుపు కూడా ఒక సందర్భంలో అడుగుతాడు, అయ్యా తండ్రిని మాకు కనపరచు అంటే, తండ్రి ఫిలిప్పు ఇంతకాలం నాతో ఉండి కూడా మరి నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచుచున్నాడు, మరి ఎందుకు తండ్రిని కనపరచమని మరలా నువ్వు అడుగుతున్నావని కూడా ప్రభు అక్కడ అతను ప్రశ్నించినట్లుగా చూడగలము. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముట లేదా? అక్కడ శిష్యుని అక్కడ గద్దించి మాట్లాడతాడు. నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. ఇక్కడ ప్రభు అసలు అనేకమైన సందర్భాలలో నేను తండ్రి ఏకమై ఉన్నాము, తండ్రిని మీరు చూడాలనుకుంటే నన్ను చూస్తే చాలు, మరి ఆయన పంపిన నన్ను మీరు చూస్తే చాలు, ఆయన చూచినట్లే మరి అని చెప్తున్నాడు. 46వ వచనంలో, నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. నాయందు విశ్వాసముంచు ప్రతివాడు, ఎవరెవరైతే ప్రభునందు మరి విశ్వసిస్తున్నారో వారందరూ కూడా చీకటిలో ఉండకుండా వెలుగులోకి వచ్చిన వారు. అసలు ప్రభు వచ్చిన కారణం ఏంటి?
చీకటిలో నడిచే జనులు గొప్ప వెలుగు చూడటానికి, మరణ ఛాయ గల ఆ దేశాల మీద వెలుగు ప్రకాశించటానికి ప్రభు వచ్చాడు కదా. ప్రభు లేకముందు ఎలా ఉంది? ఇక లోకమంతా చీకటిమయంగా ఉంది. ఆయన ఆ యొక్క వెలుగు కలుగును గాక అన్న తర్వాత వెలుగు కలిగింది. ఆ వెలుగు బయటనున్న వెలుగు మనుషులకి, మరి జీవనానికి, జీవించటానికి కావలసిన వెలుగు. పగటి నేలడానికి సూర్యుడు, రాత్రి నేలటానికి చంద్రుడు, నక్షత్రాలు. కానీ ప్రభు చెప్పే వెలుగు ఏంటంటే ఆత్మలను వెలిగించే వెలుగు. ఎవరైతే అంధకారములో, మనోనేత్రాలు గుడ్డితనంలో ఉన్నారో వారిని వెలిగించటానికి నేను వచ్చాను. ఈ యొక్క చీకటంతా, ఈ కటిక చీకటంతా భూమిని ఆవరించింది. ఆ చీకటిలో ఇది ఎక్కడ, ఏ స్థితిలో ఉన్నారు మానవులు? మరణ ఛాయలో ఉన్నటువంటి వారి యొద్దకు వెలుగుగా నేను వచ్చి ఉన్నాను. వాటిని ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండకుంటున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. నిజంగానే ప్రభు ఇక వెలుగు, నేను వెలుగును, నేను లోకమునకు వెలుగును అని ఈ వెలుగు గురించిన ఈ సత్యము యొక్క యోహాను సువార్త, యోహాను పత్రికలలో మరి దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు ఏ మాత్రము చీకటి లేదని పత్రికలో రాయబడిన మాట. ఇక్కడ ఆయనే వెలుగు, ఆయన లేకుండా ఏమీ జరగలేదు. సమస్త సృష్టి కలగటానికి ఆయనే కారణభూతుడనే విషయాలు కూడా యోహాను సువార్తలో ఈ వెలుగు, వెలుగు, వెలుగు అనే పదము ఎన్నో సార్లు రాయబడి ఉన్నదండి. దేవుడు వెలుగై ఉన్నాడు, క్రీస్తు ప్రభు వెలుగై ఉన్నాడు. ప్రభు ఇక్కడ అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండుకుండునట్లు ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. అంటే ఈ లోకంలో ప్రభువును నమ్మిన ప్రతి ఒక్కరు కూడా వెలుగుమయంగా మారారని ఇక్కడ ప్రభు యొక్క ఉద్దేశం అన్నది. మత్తయి సువార్త 5:14 కూడా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ప్రభు ఆ కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు మరి మనను గురించి కూడా, తన యందు విశ్వాసం ఉంచిన వారి గురించి కూడా ఇలా చెప్తున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అబ్బా చూడండి, దేవుడు వెలుగు, మనము కూడా వెలుగై ఉన్నామా? దేవాది దేవునితో ఇప్పుడు మనం సమానం అయిపోయాం కదా. ఎవరమై ఉన్నాం మనం? దత్తపుత్రులమై ఉన్నాం. ప్రభు వలె. ప్రభు ఏమై ఉన్నాడో, ప్రభు ఏం కలిగి ఉన్నాడో కదా. తండ్రికి ఆయన ప్రథమ కుమారుడు ఉన్నాడు. ఆ తర్వాత మన వరుసలో మనమందరం కూడా మరి తండ్రికి కుమారుడైన క్రీస్తు ద్వారా దత్తపుత్రులుగా చేయబడ్డాము. క్రీస్తుకు కలిగినవన్నీ కూడా మనవిగా చేయబడినవి. ప్రాముఖ్యంగా ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? మనము కూడా ఆయన లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాడు. మనము లోకానికి వెలుగు అని ఆయన ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు మనము కూడా వెలుగుమయమై ఉన్నాం. హల్లెలూయా. అంటే చీకటి ఇక మన మీద ప్రభుత్వం చేయదు, చీకటి మనని ఏలదు. ఆ చీకటి నుంచి విడిపించబడి వెలుగులోకి మనము దాటింపబడిన ప్రజలమై ఉన్నాము. హల్లెలూయా. ఈ వెలుగును గురించి మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8 మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభు నందు వెలుగై ఉన్నారు. ఒకప్పుడు మనం చీకటిలోనే ఉన్నాం కదా. ప్రభు యొద్దకు రానప్పుడు, ఆయనను గ్రహించినప్పుడు, ఆయన వాక్యం మనకు తెలియనప్పుడు చీకటిలో ఉన్నాం. కానీ ఇప్పుడు అంటే చీకటిలో ఉండటం కాదు, మనమే చీకటి అయి ఉన్నామంట. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి అంటే మానవుడు ఆ యొక్క రక్షింపబడక ముందు అతని స్థితి ఏంటంటే వాడు చీకటి అయి ఉన్నాడంట. ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. అంటే మీరు వెలుగై ఉన్నారు అంటే వారు వెలుగుగా, మరి ఒట్టిగా మనం రిఫ్లెక్ట్ అయ్యి ఒట్టిగా మన ముఖాలు ఆ వెలుగుతో నింపబడి కనపడితే చాలా కాదు. మన క్రియలలో ఆ యొక్క ఆ వెలుగుకు సంబంధించిన కార్యాలు మరి ప్రస్ఫుటంగా బయలుపరచబడాలి. వెలుగు ఫలము దేనితో నిండి ఉన్నదట? మంచితనముతో, నీతితో, సత్యం అనే వాటిలో మరి కనపడుతుందంట. కనుక మనము ఆ వెలుగు సంబంధాల వలె మనం నడుచుకోవాలంటే ప్రభువునికి ఏది ప్రీతికరమో మరి దానిని మనం చేయబద్దులమైనాం.
ప్రభువుకు ప్రీతికరమైన దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, మరి నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాను, ఆ వెలుగులో మీరు కూడా జీవించాలి అని చెప్తూ, ఎవడైనను నా మాటలు వినియు వాటిని గై కొనకుండిన ఎడల నేనతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చితిని. ప్రభు మరి నిజంగా ఆయన ప్రేమ ఎంత మరి అద్భుతమైన ప్రేమ అండి. ఎంతగా సహించే ప్రేమ, ఎంతగా ఓర్చుకునే ప్రేమ. మానవుడైన వాడు మరి ప్రతిసారి తిరుగుబాటు చేస్తున్నాడు. మరి వాళ్ళు అసలు విననొల్లని ప్రజలుగా ఉన్నారు, మరి మందమతులుగా ఉన్నారు, మూర్ఖులుగా ఉన్నారు, తిరగబడతా ఉన్నారు, అనేకమైన సార్లు మరి దేవుని శోధించువారుగా ఉన్నారు, గొణుగుతూ సణుగుతూ ఉన్నారు. అయినను దేవుడు మానవాళిని ఎంతగా భరిస్తున్నాడండి కదా. ఇన్ని కోట్ల, ఈ దినమున 815 కోట్ల ప్రజలు, మరి వీరిలో రక్షింపబడిన వారు కూడా మరి ప్రభువుని మీద గొణిగే వాళ్ళు, సొనిగే వాళ్ళు, సమస్య వచ్చినప్పుడు బా దేవుడు నాకే ఈ కష్టం పెట్టాలా అని చెప్పేసి ప్రభువు గురించి మాట్లాడుకునే వాళ్ళు, కంప్లీట్ గా విశ్వాసం పెట్టగా సగం సగం విశ్వాసంలో జీవించే వాళ్ళు, మరి వీరందరిని చూస్తే గనక మరి ప్రభు అయినను కరుణా సంపన్నుడై మరి నన్ను నిరాకరించు వానికి నేను తీర్పు తీర్చను గాని తీర్పు తీర్చుగా వాడు ఇంకొకడు కలడు. నేను అతనికి తీర్పు తీర్చను కానీ నేను లోకమునకు తీర్పు తీర్చలేటానికి రాలేదు, లోకమును రక్షించుటకే నేను వచ్చి ఉన్నాను. అసలు ప్రభు యొక్క అసలు ఆ యొక్క ఉద్దేశం, ఆయన వచ్చినటువంటి ఆ ప్రణాళిక, ఆయన ఎందుకు వచ్చాడో కదా. ఈ మానవాళిని దేవుడు ఎంతో ప్రేమించాడు. తన ఏకైక అద్వితీయ మరి ఆ యొక్క మరి ఇక కుమారుడిని ఆయన అనుగ్రహింప చేశాడు. మరి ఆ కుమారుడి ద్వారా ఈ లోకాన్ని రక్షించాలనుకున్నాడు. ఈ లోకాన్ని నశింప చేయాలనేది దేవుని ఉద్దేశం కాదు, అవునా కాదా. దేవుడు ఒక్కసారి కదా ఆయన ఉగ్రత ఇలా చూపిస్తే మరి దేశాలు దేశాలు మునిగిపోతాయండి కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా మునిగిపోయిన పరిస్థితిలో ఉంది కదా. మరి తెలంగాణ కూడా మరి ఆ యొక్క తుఫాను ప్రభావము తెలంగాణ వైపు వస్తుంది అంటున్నారు. అంటే ఏంటి, ఈ యొక్క దేవుని యొక్క ఉగ్రత, ఆయన కోపించుచునే వాస్తవత చూపించువాడని రాయబడింది కదా. ఆయన కోపము నిమిష కాలము, దయ ఆయుష్ కాలము. నిజంగానే దేవుడి లోకాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన కోపాన్ని అణుచుకుంటున్నాడండి. ఈ ఉగ్రత దేశం మీదకి రాకుండా, ఈ ప్రజల మీదకి రాకుండా, ఈ ప్రపంచం మీదకి రాకుండా ఆయన ఓర్చుకుంటున్నాడు. గాని కొన్ని చోట్ల ఏమైపోతుందంటే పాపము పరిపక్వం అయిపోద్ది. ఆ సమయాల్లో దేవుడు అప్పుడప్పుడు కొరడా జులిపించినట్లుగా ఈ యొక్క ఉగ్రత చూపిస్తా ఉన్నాడు. వరదలు, తుఫానులు, వీటి ద్వారా ఇట్లయినా ప్రజలు తన వైపు మళ్ళుతారని అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా తన కోపాన్ని ప్రదర్శిస్తా ఉన్నాడు. ఆ కోప ప్రదర్శనే ఆయా ప్రాంతాల్లో జరిగే యొక్క ప్రకృతి వైపరీత్య మరి కారణాలు కదా. ఆ తుఫాను దాన్ని ఎవరు తట్టుకోగలరు, తుఫానుని ఎవరు ఆపగలరు కదా. వరదలు వచ్చినప్పుడు ఆ నీటి ప్రవాహాన్ని ఎవరు ఆపగలరు, మరి ఆ యొక్క భూకంపాలు వచ్చినప్పుడు దానిని ఎవరు ఆపగలరు. దేవుని ప్రేమ మానవాళికి అర్థం కావటం లేదండి కదా. మరి ప్రభు ఎందుకు వచ్చాడు, లోకము తన కుమారుని పుట్టిన వాని యందు రక్షణ మరి తన కుమారుని ద్వారా రక్షణ పొందుకొనుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. 3:17 యోహానులో రాయబడినట్లుగా దేవుడు వచ్చిన కారణము, క్రీస్తు ప్రభు వచ్చిన కారణము ఈ లోకానికి తీర్పు తీర్చడానికి కాదు గాని ఈ లోకాన్ని రక్షించటానికి, నశించిపోతున్న మానవాళిని మరి తన వైపు మళ్ళింప చేసుకొని నిత్య నరకాగ్ని నుంచి తప్పించడానికి. నిజంగా నరకం గురించి ఆలోచిస్తే నిజంగా అది ఎంత భయంకరమైన ప్రదేశం అండి. చాలా అసలు మరి దేవుడు కళ్ళకు కట్టినట్లుగా మాటలు రాయించినప్పుడు
అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ నరకవన్నీ నేను ఎవరి కొరకు చేశానంటే కేవలం అపవాదికి వారి దూతల కొరకు మాత్రమే ఆ నరకం సిద్ధపరచబడింది. మానవుల కొరకు అది నేను చేయలేదు. కానీ మానవులు నన్ను అంగీకరించక అపవాదిని ఆశ్రయించిన వారై వాడిని వెంబడించి మరి వాడితో పాటుగా నరకానికి వెళ్ళిపోతున్నారని దేవుడు ఎంతగానో బాధపడతాడు. నేను తీర్పు తీర్చడానికి రాలేదు, మీ అందరినీ ఆ తీర్పులో నుంచి నిత్య జీవంలోకి దాటించటానికి నేను వచ్చి ఉన్నానని వారితో ప్రభు పదే పదే బ్రతిలాడినట్లుగా మాట్లాడుతూ ఇక ఆఖరి దినాలలో ఉన్నాడు ఆయన. ఇక సిలువకు సమీపంగా ఉన్నాడు. 4-5 దినాల్లో ఆయన సిలువ ఎక్కనైన సందర్భంలో ఈ సంభాషణ జరుగుతోంది. ఇక ప్రభువు ఇక సహించలేని వాడుగా బిగ్గరగా ఈ మాటలన్నీ మరొక్కసారి ఆఖరి హెచ్చరికగా వారితో మాట్లాడుతున్నాడు. ఎవడైనను నా మాటలు వినియు మరి గై కొనుక్కుంటే గనక వాడు తప్పనిసరిగా తీర్పులోకి వెళతాడు. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. హల్లెలూయా. ఒక దినము రాబోతుంది, అంతేగా దినము రాబోతుంది. ఆ దినమున మనుషుల యొక్క క్రియల చొప్పున వారు ప్రతిఫలం పొందుకునే దినము రాబోతుంది అని చెప్పి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నేను తీర్పు తీర్చను. అంత్యకాలంలో జరగబోతున్న ఏంటంటే వాడు ఏమి ప్రవర్తించాడో, మరి ఏమేమి చేశాడో, మరి నేను లోకాన్ని రక్షించడానికి వచ్చాను గాని తీర్పు తీర్చే తండ్రి ఒకడున్నాడు. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. మరి మానవులు అనుకుంటున్నారు, అబ్బా మా ఇష్టానుసారమైన విధంగా మేము జీవించగలం, మేము ఏదైనా మాట్లాడగలం, ఏదైనా చేయగలం, మరి ఏదైనా మేము సాధించగలమని రకరకాల విధాలుగా మోసముతో కూడి అబద్ధాలతో కూడి కదా మరి అనేకమైన కార్యాలను సాధిస్తున్నట్లుగా అనుకుంటున్నారు. కానీ ఒక్క దినాన ఏమైపోతారు? మరి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. ఏమని చెప్తున్నాడు ప్రభు? తీర్పు తీర్చే ఒకడున్నాడు. నేను లోకాన్ని రక్షించడానికి వచ్చాను. నన్ను అంగీకరించారా, నా మాటలు గైకొన్నారా, వారందరూ కూడా నా యొద్దకు వచ్చి నాతో నివాసము చేస్తారు. మరి నన్ను నిరాకరించారా, నా మాటలు అంగీకరింపకుండా ఉన్నారా, వారు తీర్పులోనికి వెళ్ళిపోయారు. ఏలయనగా నా అంతట నేనే మాట్లాడలేదు. నేను ఏమి మాట్లాడవలనో ఏమి అనవలనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ప్రభు ఇక్కడ మాట్లాడుతున్న మాటలు, నేను ఏమి మాట్లాడాలో అవన్నీ కూడా తండ్రి చెప్పిన విధంగా నేను మాట్లాడుతున్నాను. తండ్రి నాకు ఏమి ఆజ్ఞ ఇచ్చాడో అదే నేను మాట్లాడుతున్నాను. తండ్రి బోధించిన బోధల్ని నేను మాట్లాడుతున్నాను. నా అంతట నేనే ఏమి మాట్లాడటం లేదంటున్నాడు. ఇక్కడ చూచినట్లయితే నేను ఎవరికి తీర్పు తీర్చును, తీర్పు తీర్చే ఒక దినం ఖచ్చితంగా ఉన్నది. తండ్రి ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ఒక దినాన మంచి విత్తితే మంచి విత్తనాల ఫలము, చెడు విత్తితే చెడు విత్తనాల ప్రతిఫలము తప్పనిసరిగా పొందుకుంటాం కదా. మనుష్యుడు మాట్లాడే ప్రతి మాట కూడా లెక్క అప్పచెప్పాలండి కదా. ఎన్నిసార్లు మనం ఇష్టానుసారంగా మాట్లాడేస్తాం. కోపం వచ్చినప్పుడు ఎంత మరి భయంకరంగా మాట్లాడతామో, మనం కోపాన్ని అణుచుకోలేనప్పుడు అసలు మనుషుల నోట్లో నుంచి వచ్చేటువంటి ఆ యొక్క మాటలు, ఆ దూషణ మాటలు, ఆ వ్యతిరేకమైన మాటలు చాలా మరి భయంకరంగా ఉంటది అసలు ఆ మాటలు వినటానికి కదా. అంటే ఈ మాటలకు కూడా మనం లెక్క అప్పచెప్పాలి. ఎదుటి వారిని దూషించే మాటలు, కొన్నిసార్లు ఎదుటి వారి మీద భయంకరమైన చాడీలు చెప్తాం. వారిలో లేనివన్నీగా కూడా కలిపి మరి కలతలు తీసుకోవటానికి ప్రయత్నిస్తారు కదా. దానికి కూడా లెక్క అప్పచెప్పాలి మనం. ఈ భూమి మీద ఏది పలికామా, ఏది వ్యతిరేకంగా పలికామా దానికి ఖచ్చితంగా లెక్క అప్పచెప్పాలి. ప్రభు అదే అంటున్నాడు, నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. ఏం చెప్పాడు? నన్ను విశ్వసించు వాడికి మరి మరి ఏలాగున
మరి ఆ యొక్క తీర్పులోంచి దాటించబడతాడో, విశ్వసించని వాడికి ఎటువంటి శిక్ష విధింపబడుతుందో అని ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. అసలు ఈ మాటలన్నీ అసలు మీకు ఇంత బోధ నేను చేస్తున్న కారణం ఏంటంటే, ఏమి మాట్లాడాలి, ఏమనాలి, ఇవన్నీ కూడా నన్ను పంపిన తండ్రి అవన్నీ కూడా నాకు ఆజ్ఞ ఇచ్చి, నాకు బోధించి, నాకు ట్రైన్ అప్ చేసి, మరి ఆయన నేను ఒకటై ఉంటుండగా నేను ఇలా ఇక్కడికి వచ్చి ఎలాగున నేను మరి భూమి మీద నేను నడయాడాలి, నా నరావతారిగున్న నేను ఎలాగున ఈ లోకంలో జీవించాలి, ఇవన్నీ కూడా ఆయన నాకు బోధించి పంపించి ఉన్నాడు. నా సొంతగా నేనేమి చేయటలా. తండ్రిలో ఏమి ఉన్నదో, తండ్రిలో నేను ఏమి చూచానో, తండ్రి ఏమి మాట్లాడట నేను విని ఉన్నాను, అదే నేను బోధిస్తున్నాను, ఆ కార్యాలే నేను చేస్తున్నాను. ఇవన్నీ కూడా తండ్రి యొద్ద నుంచి నేను పొందుకున్నవే, ఇవన్నీ నేను మాట్లాడే మాటలు కాదని ప్రభు ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను అనెను. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఆఖరిగా ఆయన మరి యొక్క కంక్లూజన్ చేస్తా ఉన్నాడు. అసలు ఆయన ఆజ్ఞ ఏంటి? తండ్రి నాకు ఒక ఆజ్ఞ ఇచ్చి పంపించాడు. ఏంటి ఆ తండ్రి యొక్క ఆజ్ఞ ఏంటంటే చూస్తే గనక, మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును. హల్లెలూయా. దేవుని మాటలు నిత్య జీవపు మాటలు కదా. 17వ అధ్యాయంలో కూడా తండ్రికి ప్రార్థన చేస్తూ, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్ను పంపిన యేసు క్రీస్తునైన నన్ను నమ్ముటయే నిత్య జీవమని అక్కడ ప్రభు ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా మనము చూడగలము. అసలు నిత్య జీవం అంటే, అసలు నిత్య జీవానికి మూలమేమైనది? కేవలము తండ్రిని, కుమారుని విశ్వసించుట. 17:3లో అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఈ నిత్య జీవం అనే మాటకు ఆయన ఆజ్ఞ ఏంటి? ఆయన ఆజ్ఞ నిత్య జీవము కనుక దానిని ఎరుగుదును గనక నేను మీతో బోధిస్తున్నాను. నా సొంత మాటలు నేను మాట్లాడటం లేదు. ఆయన నా మాటలు సత్యమైన మాటలు, జీవమైన మాటలు నేను మాట్లాడుతున్నానంటే తండ్రి ఆజ్ఞ ఇచ్చున్నాడు. ఆజ్ఞ ప్రకారంగా నేను మాట్లాడుతున్నాను. ఆజ్ఞే నిత్య జీవము ఉంది గనక ఆ నిత్య జీవపు మాటలు మాట్లాడుతున్నాను. పేతురు చెప్పినట్లుగా, అయ్యా నీవే నిత్య జీవపు మాటలు కలవాడువు కదా. పేతురు గ్రహించాడు క్రీస్తు ప్రభు మాటలు ఏమై ఉన్నాయి, అవి ఎక్కడికి లీడ్ చేస్తాయి అంటే అవి నిత్య జీవానికి తీసుకుని వెళ్ళే మాటలు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నిత్యము జీవించటానికి మీరు నా మాటలను విశ్వసిస్తే చాలు, నాతో కలిసి నిరంతరం ఉంటారు కదా. మీరు క్రీస్తు ప్రభు చేసే ఈ బోధంతా మనము నేర్చుకుంటున్న ఈ విషయాలన్నిటిలో అసలు మనం ఆ సారాంశం మనం గ్రహిస్తే, తండ్రి నేను ఒకటై ఉన్నాము. తండ్రి యొద్ద నుంచి నేను బయలుదేరి వచ్చాను. తండ్రి ఈ విధంగా నాకు బోధించి పంపించాడు. తండ్రి కొన్ని క్రియలు నాకు కనపరిచి పంపించాడు. వాటిని నేను చేయటానికి వచ్చాను. ఎవరు నా యందు విశ్వసించారా? మరి ఆ విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా మరి ఇక చీకట్లో నడవరు. వారు ఇప్పుడు వెలుగుమయం అయిపోయారు. నేను ఎలాగును వెలుగై ఉన్నాను, వారు వెలుగుమయం అయిపోయి ఉన్నారు. ఆ వెలుగు ఫలాన్ని వారు తమ జీవితంలో రిఫ్లెక్ట్ చేస్తూ వాటిలో వారు నడుచుకుంటూ ఉంటారు. అంతేకాదు, మరి వారు ఏమి చేయబడ్డారంటే నిత్య జీవానికి వారసులైపోయారు. తీర్పు నుంచి దాటించబడ్డారు. కానీ నన్ను నిరాకరించేవాడు తప్పనిసరిగా ఆ తీర్పులోకి వెళతాడు. తర్వాత వాడు ఆ యొక్క శిక్ష అనుభవిస్తాడు. వాడు ప్రతిఫలము, వాడు ఏది చేశాడో ఆ ప్రతిఫలం వాడు పొందుకుంటాడు. అంత్య దినాన వానికి తీర్పు తీర్చబడినప్పుడు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాడని ప్రభు ఇక్కడ చెప్తా ఉన్నాడు. నేను వచ్చిన కారణము ఆ యొక్క నిత్య జీవం అనే దాన్ని నేను మీకు అనుగ్రహింప చేయటానికి వచ్చాను. కనుక ప్రభు చెప్పిందే నేను చెప్తున్నాను, ప్రభు బోధించిందే నేను చెప్తున్నాను. నా మాటలను గ్రహించండి. నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. ఆయన మాటలు, ఆయన నాకు ఒక ఆజ్ఞ ఇచ్చి పంపించాడు. ఆజ్ఞ ఏంటంటే నిత్య జీవమని
నేను ఎరుగుదును. ప్రభు ఎరగటమే కాదండి, నీవు నేను కూడా ఎరిగి ఉండాలి. ఈ యొక్క మాటలు మన కొరకు రాయబడిన, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఈ మాటలన్నీ కూడా మనం నిత్య జీవానికి తీసుకుని వెళ్ళేవని మనం నమ్మగలగాలి, ఎరగగలగాలి. మనం ఎరిగితే నమ్ముతాం. ముందుగా వాటిని మనం గ్రహించగలగాలి, వాటిని ఎరగగలగాలి. అప్పుడు ఆ యొక్క వాక్యము మనలో తన కార్యము జరిగిస్తుంది. ప్రభు యొక్క గంభీరమైన ఈ మాటలు, బిగ్గరగా పలికిన ఈ మాటలు, మరి యూదుల హృదయాలలోకి చొచ్చుకు వెళ్ళిన ఈ మాటలు, మరి వారిలో ఎంత పని చేసినో లేదో తెలియదు కానీ మనము ఈ వాక్యము ధ్యానిస్తుంటుండగా, యోహాను సువార్తను అధ్యయనం చేస్తుంటుండగా ఈ మాటలన్నీ కూడా మన హృదయాల్లోనికి పెనట్రేట్ అవును గాక. ఏ దేవుని యందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ, నన్ను పంపుటయే నిత్య జీవానికి మరి ఆ యొక్క వారసులగుటయే మరి మీరు చేయవలసిందని ప్రభు చెప్పిన ఈ సింపుల్ మరి ఫెయిత్ గురించి చెప్పినటువంటి ఇక ఈ యొక్క సింపుల్ దాన్ని ఏమనాలి, ఫార్ములా. ఒకప్పుడు మనకి ఇచ్చినప్పుడు చదువుకునేటప్పుడు ఫార్ములాస్ ఉండేవి మ్యాథ్స్ లో. అట్టి విధంగా ఇది సింపుల్ ఫార్ములా ఉందండి. ప్రభువుని నమ్మాలి, ప్రభు చెప్పిన మాటలు నమ్మాలి, విశ్వసించాలి, ఆయన చెప్పిన విధంగా మనం నడుచుకోవాలి. ఏమైపోతాం మరి? నిత్య జీవానికి మనము వారసులం అయిపోతాం. తండ్రి యొక్క ఆజ్ఞదే మానవులందరూ కూడా మరి నిత్య జీవానికి వెళ్ళేవారుగా చేయబడాలి. ఆ తీర్పు నుంచి, అగ్ని నుంచి, నరకం నుంచి తప్పించబడాలి. తనతో యుగ యుగములు కలిసి ఆయనతో జీవించటానికి కుమారుని ఈ లోకానికి పంపించాడు. కుమారుడితో కలిసి మనము కూడా దత్తపుత్రాత్మను పొందుకున్న మనము కూడా ప్రభువుతో అనిత్య మహిమలు యుగ యుగములు ఆయనతో కలిసి జీవించే ఈ నిత్య జీవంలోకి మనం అందరము కూడా ప్రవేశించుదుము గాక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయును గాక.